కత్తులతోనో కరెంటు వైర్ని కొండ మీద నరికి పడేశారు. కరెంట్ రాకుండా టక్కన లైట్ అయిపోయాయి. ఆ రాత్రి పూట ఆ కొండ మీద తుప్పల మధ్యలోకి, ఆ చెట్ల మధ్యలోకి ఎక్కడ ఏం జరిగిందనే వైరు వెతుక్కుంటూ 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 వెళితే దేవుని పెట్టారా ఒక్కాడ ఇలా నరకబడి ఉంది. ఇలా వేటవాళ్ళుగా వైరు నరకబడి ఉంది. చాలా బాధ అనిపించింది. అప్పుడు ఆ ఇంట్లో చెప్పాను, సార్ అన్న ఇలా జరిగింది అక్కడ, దయచేసి రా అంటే అప్పుడు మరలా ఈ 2 అట్లు కట్ చేసి కట్టి మరలా పని స్టార్ట్ చేయడం మొదలు. ఇలా తరచుగా జరుగుతుండేది. ఎందుకంటే మా మీద శత్రుత్వం పెరిగిపోతుండేది, వ్యతిరేకత పెరిగిపోతుండేది. మందిరం పని జరగనివ్వకుండా ఆపాలనుకున్నా. ఎందుకు అక్కడ మందిరం పని జరగకుండా ఆపడానికి గల కారణం ఏంటిదంటే ఆ ప్రాంతము కోడి పందానికి అది నిలయం అనమాట. మేమున్న ప్రాంతం ఆ పర్వతం సారా అమ్ముకోవడానికి నిలయం, ఎంతో మంది పాపం చేయడానికి అది నిలయం. అలాంటి ప్రాంతం దేవుడు సెలెక్ట్ చేసుకునేలా చేశాడు. ఆఖరికి ఏదో చిన్న షెడ్ కట్టబడింది, చర్చ షెడ్ అయిపోయింది. ఇక ప్రాంతంలో గడుపుతూ ఉన్నాను, ముందుకు సాగిపోతున్నాను. ఒక్కరు కూడా సన్నిధికి వచ్చేవారు కదా. ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చేవారు. మా అమ్మగారిని ఎదుర్కొంటా పెట్టి వాక్యం చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. ఒక్క ఆమెకే వాక్యం చెప్తుండేవాడిని. అలా సువార్త ప్రకటిస్తుండగా అమ్మ వాక్యం విని వెళ్ళిపోయింది. నేను ఒక్కడనే అక్కడ ఉన్నటువంటి చింత చెట్టుకు, ఈత చెట్టుకు, అక్కడ ఉన్న వృక్షాలందరికీ యేసు లోక రక్షకుడు, యేసు ప్రాణప్రియుడు, ప్రేమపూర్ణుడు, యేసు క్రీస్తు ప్రాణం పెట్టిన దేవుడు, సర్వలోకమా ఆలకించు, చెట్టులారా ఆలకించండి, రాళ్ళారా ఆలకించండి, మట్టి ఆలకించు. ఈ లోకానికి వచ్చిన ఈ దేవుడు రక్షకుడు. ఎవరికి ప్రకటిస్తున్నా తెలుసా? చెట్లకి, రాళ్ళకి, అక్కడున్న తుప్పలకి ప్రకటిస్తున్నా. రాను రాను అలా ముందుకు సాగుతున్నది. 1 సంవత్సరం తర్వాత ఒక బ్రాహ్మణ కులస్తురాలు, ఒక పంతులమ్మ అనేటువంటి ఆమె రక్షించబడింది. ఇంచుమించు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆమె పట్టబడింది ఫస్ట్గా. ఆమెని నేను రోజు వారం ఏం చేసేవాడిని అంటే బండి మీద వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి మా అమ్మకి జోడిగా ఆమె కూర్చుండేది. ఆమె పాటలు పాడుతూ ఉంటే నేను కాంగో కొడుతూ ఉండేవాడిని. నాకు కాంగో కొట్ట అంత బాగా రాదు కానీ కొడుతూ ఉండేవాడిని. పిల్లల్ని ఎవరైనా బ్రతిమలు ఆడుకొని 10 రూపాయలు ఇచ్చో లేదా 5 రూపాయలు ఇచ్చో కాంగో కొట్టడానికి చర్చిలో తెచ్చుకునేవాడిని. ఇక్కడ కెమెరా తీస్తాను చూడండి. ఆ పిల్లోడిని ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చి తెచ్చుకునేవాడిని. ఎందుకంటే ఆమె ఎలాంటి పాటలు పాడేదంటే ఆ పంతులమ్మ, ఎంతో రుచియో ఎంతో రుచియో యేసయ్యా నీ మాట ఎంత రుచియో, యేసయ్యా నీ మాట ఎంత రుచియో, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచియో, ఆహా భలే రుచి భలే రుచి భలే రుచియో. ఎన్నాళ్ళో తెలియక బొమ్మలు మొక్కాము, ఇప్పుడు నిన్నే మొక్తాము, ఇప్పుడు నిన్నే మొక్తాము, ఇప్పుడు నిన్నే మొక్తాము. హల్లెలూయా. ఆమె వాడుతుంటే నేను నాట్యం చేస్తూ చప్పట్లు కొడుతుండేవాడిని. పంతులమ్మ బ్రాహ్మణ కులం ఇప్పటికీ బతికే ఉంది. ఒకసారి మా మామయ్య గారు మా అక్కయ్య గారు వస్తే తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళి వస్తే వాళ్ళు ప్రేమ అయ్యబాయ్ మీరందరూ రావడం నాకు చాలా సంతోషం అని చెప్పి ఆమె చేతి వంట గొడవలు తిన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా, అలా కొనసాగబడుతుంది పరిచర్య. 21 రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎదురుగుంటున్న విగ్రహం ఎవరో పడగొట్టేశారు. మా చర్చి బిలీవర్ కుర్రోడు పడగొట్టేశారు. అది నా మీదకి వచ్చేసింది. పోలీసులు 12 రోజులు 10 మంది పోలీసులు నా చుట్టూ ఉన్నారు. 12 రోజులు 10 మంది పోలీసులు నా చుట్టూ. 21 రోజు ఉపవాస ప్రార్థనలో ఉంటే దేవునికి మొరపెట్టేవాడిని. ఏంటి ప్రభువా, ఈ స్థలంలో ఇంత పోరాటం, ఇంత బాధాకరమైన పరిస్థితి ఎందుకు వస్తుందని ఏడుస్తూ ఉండేవాడిని. వేకువజామునే 3 గంటలు లేచేవాడిని. రాత్రి 12 గంటలు పడుకునేవాడిని. నాతో నా పోలీసులకి నిద్ర ఉండేది కాదు. 12 రోజులు చూసిన తర్వాత వాళ్ళందరూ నా ముందు నిలబడి ఏం మాట్లాడారు తెలుసా? అయ్యా మా కోసం ప్రార్థన చేయరా. అన్నిలో వాళ్ళందరూ కూడా హల్లెలూయా. అయ్యా నా కోసం ప్రార్థన చేయరా, అయ్యా నా కోసం ప్రార్థన చేయరా, అయ్యా నా కోసం ప్రార్థన చేయరా. మా కుర్రోడు వెబ్సైట్ రాస్తున్నాడు, మా పిల్లకి పెళ్ళి అయింది కానీ వాళ్ళిద్దరి మధ్య సమాధానం ఉండట్లేదు. ఒక్కొక్క పోలీసోడు ఒక్కొక్క బాధ చెప్పుకొని నాతో ప్రార్థన చేయించుకొని బయలుదేరినారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎక్కడ లేని చీకటి శక్తులు అలా కదులుతో ఇలా నిలబడితే చాలు అలా పడుతూ ఉండేవి అనమాట. వేరే ప్రాంతాల దెయ్యాలు కానీ రోగులు కానీ వస్తూ ఉంటే ఆ మనుషులు త్రాగుబోతులు, పచ్చి త్రాగుబోతులు అలా పట్టబడుతుంటే వారి దేవుని బిడ్డలారా. ఏ ప్రాంతం అయితే నీచమైందో, ఏ ప్రాంతం అయితే హసయించుకున్నారో, ఏ ప్రాంతాన్ని అయితే అందరూ తిట్టుకున్నారో, నన్ను అనేవారు ఎందుకబ్బాయి చక్కగా చదువుకున్నా ఏదైనా ఉద్యోగం చేసి బ్రతకొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఈ కొండ మీద ఒక్కడే అలా ఉండిపోతున్నామని ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పినారు దేవుని బిడ్డలారా. కానీ నేను సామాన్యంగా రాలేదు, నేను దర్శనముతో అడుగు పెట్టినాను. ఆమేన్.
దేవుని యొక్క దర్శనంతో అడుగు పెట్టినాను కాబట్టి దేవుడు ఆయన అధికారం ఇచ్చి వాడుకోవడం మొదలు పెట్టినాడు. అందుకనే ఒక బస్సులోకి ఎక్కిన, ఒక ట్రైన్లోకి ఎక్కిన, ఒక రైల్వే గేట్ దగ్గర ఉన్న, పబ్లిక్ లో ఉన్న, ఏ మార్కెట్ లో ఉన్న, ఎటువంటి సంతలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న సువార్త ధారాళంగా అందించడానికి వెనకాడను దేవుని బిడ్డలారా. ఆమేన్. సిగ్గుపడను, భయపడను. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు పనికి రాని వాడిని, పనికి రాని దాన్ని, ఈ స్థలము పనికి రాది, నా జీవితం పనికి రాదని నువ్వు అనుకోవద్దు.